నా పేరు జానీ. బయట లోకంతో పని లేకుండా బతకడం తప్ప ఎవరిని బాధ పెట్టడం తెలియని మురికి వాడలో ఉండేవాడిని. నాకు అందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరూ లేరు, రారు కూడా. మేముండే చోటే అసలు నా కథ మొదలైంది. ఈ పేటకు నేనే మేస్తిరే, మీరు పేదల పాలిట పెన్నిది. కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు నేనే ముఠా మేస్తిరి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా. ఎంత పొద్దెక్కిపోయింది, ఇంకా ఆడుతూనే ఉన్నారు రే. లాగండి. రండి రండి, జానీ గడికి టైం లేదు. ఏయ్, నీ మొగుడొచ్చాడే. ఏయ్, ఏం లేదు, రోజు నేను నేర్పిస్తాడు కదా, అందుకే అన్నాను. ఏయ్, నోరు మూసుకొని పద. అయినా మీ గొడవలు నాకెందుకులే, పద. పదకొండు, మీరు వేసేయండి, నేను 12, చూసుకుంటాను. రేపు ఎదుగుగానే. అసలు ఓపికే లేదురా. చూడు, వాడెంత ఎక్కువ చేసినా నువ్వేం మాట్లాడకే, వాడొక వెధవ. రే జానీ, ఈ జాబిల్ కౌంటరా. నిమిషం ఉండమనరా. హలో, యూ టెల్ ఐ కమ్రా, యూ ప్యాక్ ఐ కమ్, నో టెన్షన్, నో ప్రాబ్లం. జానీ, కమ్, యూ ప్యాక్. ఫోన్ మాడుతున్నాను కదా, ఉండు. యూ టెల్ రా. జానీ, ఐ కమ్. ఉండదా, ఫోన్ మాడుతున్నాను కదా. నేను వెళ్ళాలి. ఐ ప్యాక్, యూ కమ్, నో ప్రాబ్లం, నో టెన్షన్, ఐ కమ్. చెప్పరా. ఐ కమ్, నో వర్రీ. నీ యబ్బా. జాబిలి. ఏయ్, పోరా. పోవే.
ఏంటిది ఇంత కోపంగా ఉంది? ఏందే అంత కోపంగా ఉన్నావేంది? ఏయ్ వినపడతా నీకు? ఏందట్టా ఉన్నావు? ఏంది మాట్లాడేది? రోజు ఆ జానీగాడు ఏడిపిస్తున్నాడంటే ఎవ్వరూ పట్టించుకోరు. ఏమన్నాడేవాడు? ఏమన్నాడా? అందరి సంచులు వేసుకుంటాడు. నా సంచి రాగానే ఫోన్ రాకపోయినా వచ్చినట్టు తెగ బిల్డప్ ఇస్తాడు. ఏమన్నా అంటే అందరూ నన్నే తిడతారు. ఫోన్లేవే, ఆడేమంత పెద్ద ఎదవేం కాదు. అప్పుడప్పుడు మనకు కొంత సాయం చేస్తున్నాడే. సాయం చేస్తే నువ్వు చేపించుకో. నన్ను కాని ఏడిపిస్తే మాత్రం నేను ఊరుకోను. వాడి వల్ల రోజు అందరి ముందు నా పరువు పోతుంది. పిన్నికి చెప్తే ఆమె పట్టించుకోదు. నీకు చెప్పినా నువ్వు కూడా నన్నే అంటున్నావు. వచ్చాడు వెధవ. మన గురించేనా ఓ మంట పెడుతుంది? దాందే ఉందిలేరా, రోజు ఉన్నదేగా. సరే సర్లే, దాని గురించి నాకెందుకు. ఏంటత్తా ఈరోజు పనికి రాలేదు? ఏమో రాజాని, ఈ మధ్య అస్సలు ఒప్పుకున్నట్లేదు. ఓపిక ఎందుకు ఉంటది? ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తే ఓపిక ఉంటది, దాని దిగులే సగం నీకు ఉంటది. అమ్మా, నీతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు నీతోనే మాట్లాడుకోమను. నా గురించి ఎత్తితే మాత్రం అస్సలు బాగోదు. నువ్వు ఊరుకోవే. నువ్వు చెప్పింది కరెక్టేరా జాని. చేసేద్దాం ఈ ఏడు. జాని, రేపు ఒక 500 ఎక్కువీరా. ఖర్చులు ఎక్కువయ్యాయి ఈ వారం. సరే అత్త, ఎత్తలే గాని ఇందా తీసుకో. సరేరా. జాగ్రత్త, కొంతమంది పోరు పడే కంటే తొందరగా పెళ్లి చేసి పంపించడమే బెటర్ అత్త. నేను చెప్పింది ఆలోచించు. వస్తా వస్తా. ఏయ్, నీకేనా చెప్పేది? ఓయ్, నోరు మూసుకొని పోరా. పోవే. సరిపోయారిద్దరు. అరే మల్లేష్, సంచిది బెట్టా రే. అరే అది అందిరా శ్రీనివాస్. నమస్తే బెటా జానీ. ఇదిగోరా జానీ, పోయిన వారం లక్ష్మీ బ్యాలెన్స్ 100, ఈ వారం 150, మొత్తం 250. నరసమ్మది మీ నాన్నది కలిపి 500. ఇకపోతే నీకు పోయిన వారం 400 కట్ చేయగా మిగిలింది 100 రూపాయలు. ఇగో శివ బెట్ట నీది 500. అమ్మా లక్ష్మీదేవి, సరిపోయిందారా? సెటు ఒక 500 కావాలి సెటు. 500 ఆరా? ఎందుకురా 500? చిన్న పని ఉందిలే సెటు. మొన్ననే తీసుకురావు కదరా, ఇది అవసరం ఉందని. అది వేరేలే, పోయిన వారం సెటు. ఈ వారం ఇంకో పని పడింది. ఏం రా, ఈ మధ్యలో పైసలు బాగా ఖర్చు పెడుతున్నావు. పైసలు అనుకుంటున్నావా, రాళ్ళు అనుకుంటున్నావా? అంత అర్జెంట్ అయిందిరా? నీకేం తెలుసు సెటు? రోజు గడిస్తే ఎవడి జీవితం ఎలా ఉన్నా ఎవడికి తెలియట్లేదు. పైసా పైసా పైసా. డబ్బు ఉంటే చాలు సెటు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ డబ్బు కోసం ఏం చేయాలో తెలియట్లేదు. అరే అట్లా అని చెప్పి ఏమన్నా చేయగలవురా నాయనా? జీవితాంతం జైలుంటావు, చూసుకో. ఏం లేదులే సెటు, వెళ్ళొస్తాను. ఏమన్నా చేయగలవురా రే? చూసుకోరా రే. ఏంట్రా సేటుతో అలా మాట్లాడేశావు? ఎరా, డబ్బు కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. ఏ నువ్వు చేయవా? నా గురించి వదిలేరా, నాకంత ఓపిక లేదు, అంత ధైర్యమూ లేదు. అదేం లేదా, అదంతా వదిలేసి పద.